హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆటో లెవెల్ యూజ్ చేసి ఒక పాయింట్ నుంచి ఉన్న లెవెల్ని ఇంకో పాయింట్కి ఎలా చేంజ్ చేయాలో చూడొచ్చు. యాక్చువల్గా మేము ఇప్పుడు ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. సో ఈ బ్రిడ్జ్కి మనకి ఆర్ఎల్ వచ్చేటప్పటికి, అంటే బెంచ్ మార్క్ వచ్చేటప్పటికి ఇక్కడ చెట్టు ఉన్నది కదా. సో ఈ చెట్టు ఎండ్లో ఇచ్చారు మనకి. ఈ చెట్టు ఎండ్ నుంచి మనం బెంచ్ మార్క్ని అటు సైడ్ తీసుకెళ్ళాలి. మనకి సైట్లో మనం అటు సైడ్ నుంచి క్యాష్ చేసుకొస్తున్నాం. సో అటు సైడ్ తీసుకెళ్ళాలంటే ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే సైట్ అనేది చాలా అన్ఈవెన్గా ఉంటుంది. మనకి బిల్డింగ్స్ వర్క్స్ అయితే బాగానే ఉంటుంది తప్ప, మన సైట్ చూస్తే కొండ గుట్టల కింద ఉండుద్ది అప్స్ అండ్ డౌన్స్తో. సో ఫస్ట్ మన ఇన్స్ట్రుమెంట్ని కొద్దిగా ఐసైట్ బెంచ్ మార్క్ నుంచి, అంటే వాళ్ళు ఇచ్చిన టీబీఎం నుంచి ఇది ఇన్స్ట్రుమెంటు. సో దాని హైట్ ఒకేలాగా ఉండేట్టు చూసుకోవాలి. ఎందుకంటే డౌన్స్లో పెట్టుకుంటే కనుక ఇది మనం చూస్తుంది కొండ కనిపిస్తుంది కదా, ఎంత పెద్దగా ఉంది. సో ఇది ఒకే లెవెల్లో ఉన్నది. ఈ మధ్యలో రోడ్ అనేది చాలా లో లెవెల్లో ఉంది. ఈ లో లెవెల్లో నుంచి మనకు ఆ సైట్ చేస్తే ఆటో లెవెల్ యూజ్ చేసి కనిపించదు కాబట్టి రెండు కనిపించేట్టు నేను ఇక్కడ గుట్ట మీద నించున్నా, ట్రైపాడ్ ఫిక్స్ చేసుకున్నా. సో ట్రైపాడ్ ఫిక్స్ చేసుకున్నాక ఫస్ట్ పాయింట్ అనేది దీని దగ్గర తీసుకోవాలి. నేను ఆల్రెడీ ఫస్ట్ టైం చేస్తాను, సెకండ్ క్రాస్ చెక్ చేసుకుంటాక మళ్ళీ అటు నుంచి చేసుకొస్తున్నాను. దర్గారా గారు. సో ఫస్ట్ పాయింట్ ఎక్కడైతే బెంచ్ మార్క్ ఇచ్చారో ఆ బెంచ్ మార్క్ మీద తీసుకుంటాం. ఆ బెంచ్ మార్క్ మీద తీసుకుని ఫస్ట్ది దాన్ని బ్యాక్ సైడ్ అని రాస్తాం. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఒక మనిషి కనిపిస్తుంది కదా, స్టాఫ్ తీసుకుని ఆ మనిషి ఆల్రెడీ అక్కడ పెట్టారు మనకు పాయింట్. అక్కడ పట్టుకున్న తర్వాత అక్కడ ఒక పాయింట్ తీసుకుంటాం, సేమ్ ఇన్స్ట్రుమెంట్ చేంజ్ చేయకుండా. ఆ పాయింట్ తీసుకున్నప్పుడు మనకు 4 సైడ్ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఇన్స్ట్రుమెంట్ చేంజ్ చేస్తాం. ఇన్స్ట్రుమెంట్ చేంజ్ చేసిన తర్వాత ఆ పాయింట్ ఏదైతే ఇప్పుడు అక్కడ మనిషి పట్టుకుని ఉన్నాడు అన్నాను కదా, సో అక్కడ ఏ పాయింట్లో అయితే పట్టుకుని ఉన్నాడో అక్కడి నుంచి అదే పొజిషన్లో క్రాస్ స్టాఫ్ అనేది ఉంచి స్టాఫ్ని అనేది ఆ మనిషిని మన ఇన్స్ట్రుమెంట్ని చేంజ్ చేసుకుని, అంటే దానికన్నా కొద్దిగా ఫ్రంట్కి వెళ్ళి ఆ సైడ్ తీస్తాం. అది బ్యాక్ సైడ్ అవుద్ది. మళ్ళీ తర్వాత మనకి ఏ పాయింట్లో కావాలితే ఆ పాయింట్లో అది విజిబుల్గా ఉంటే సింగిల్ పాయింట్తో సరిపోతుంది. విజిబుల్ లేకపోతే 2-3 పాయింట్స్ తీసుకోవాలి. 2-3 పాయింట్స్ అంటే మళ్ళీ స్టాఫ్ అనేది మార్చాలన్నమాట ఇన్స్ట్రుమెంట్ అనేది. లేదు మనకు సరిపోతుంది, దగ్గరికి విజిబుల్గా ఉన్నదంటే 2-3 ఇంటర్మీడియట్ సైడ్స్ తీసుకుని పెట్టేసుకోవచ్చు. అప్పుడు ఆటోమేటిక్గా లెవెల్స్ వస్తాయి. ఆ లెవెల్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో నేను ఫస్ట్ 2 టైమ్స్ చేశాను అన్నాను కదా, 2 టైమ్స్ చేసిన వాటి రీడింగ్స్ ఇక్కడ నోట్ చేసి ఉన్నాయి. సో ఫస్ట్ది వచ్చేటప్పటికి సో మనం చూస్తే లాస్ట్లో మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ పెట్టుకుని ఉంచున్నాడు క్రాస్ స్టాఫ్. ఈ విధంగా మనం ఇన్స్ట్రుమెంట్ అని చేస్తాం. ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసుకునేటప్పుడు సరిపోతే తీసేయండి. ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసుకునేటప్పుడు ట్రైపాడ్ని ఫిక్స్ చేసిన తర్వాత ఈ ప్లేట్ ఏదైతే ఉన్నదో దీన్ని మనం ఈక్వల్గా ఉన్నది అనేది చూసుకోవాలి. సో ఇన్స్ట్రుమెంట్ ఎలా సెట్ చేయాలనేది దీని ముందు వీడియోలో ఉన్నది, చూసుకోండి. క్యాలిక్యులేషన్ ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో పెడతా. రీడింగ్స్ ఎలా తీసుకోవాలో ఇప్పుడు చెప్పాను కదా. సో ఫస్ట్ మనం ఏదైతే సైటు బెంచ్ మార్క్ ఇచ్చారో, బెంచ్ మార్క్ ఎక్కడైతే మనకి వాళ్ళు యాక్చువల్గా మేము చేసేది డిఎల్బి మీన్స్ డబుల్ లైన్ రోడ్ బ్రిడ్జ్, అది తీసి పెట్టండి లోపల. సో మన బ్రిడ్జ్ స్టార్ట్ చేయకముందు వాళ్ళు మార్క్ చేసి ఇచ్చారనమాట. ఇది వాళ్ళ బెంచ్ మార్క్ అనేది డిపార్ట్మెంట్ R&B డిపార్ట్మెంట్ వాళ్ళు. సో ఫస్ట్ మన ఇన్స్ట్రుమెంట్ని, నేను ఉన్నది ఏ హైట్లో కనిపిస్తుంది కదా, సో మన బ్రిడ్జ్ వర్క్ అనేది అక్కడ జరుగుతుంది. ఆ బ్రిడ్జ్ వర్క్ గురించి ఇన్స్ట్రుమెంట్ నాకు అన్నిటికీ విజిబుల్గా ఉండాలని ఇక్కడ పెట్టుకున్నా నా ఆటో లెవెల్ అనేది. అక్కడ పెట్టుకుని ఫస్ట్ స్టాఫ్ అనేది ఇక్కడ పెట్టించుకుని ఫస్ట్ ఆ బ్యాక్ సైడ్ అనేది తీసుకుంటాం. బ్యాక్ సైడ్ తీసుకున్న తర్వాత ఇన్స్ట్రుమెంట్ని అనేది అక్కడే ఉంచి మనకి ఇక్కడ బండ్స్ వేసే ఉన్నాం కదా కెనాల్లో, ఆ బండ్స్ మీద ఒక లెవెల్లో తీసుకుంటాం. సో మళ్ళీ ఆ లెవెల్ తీసుకున్న తర్వాత స్టాఫ్ అనేది అక్కడే పట్టుకుని ఇన్స్ట్రుమెంట్ అనేది ఇక్కడ ఏదైతే ఇన్స్ట్రుమెంట్ ఫిక్స్ చేసామో దీన్ని మళ్ళీ షిఫ్ట్ చేసుకుంటాం అనమాట. షిఫ్ట్ చేసుకుని అక్కడ ఎంతకుముందు ఎప్పుడు స్టాఫ్ ఎక్కడైతే పట్టుకున్నారో అక్కడే ఉంచి మళ్ళీ సెకండ్ రీడింగ్ అనేది తీసుకుంటాం. దాన్ని బ్యాక్ సైడ్ అంటాం మళ్ళీ. సో డిస్టెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు అండ్ మనకి ఇన్స్ట్రుమెంట్ అనేది పర్లేదు క్లారిటీగా వస్తుంది, ఏం అడ్రస్ లేవు అనేటప్పుడు మనం బ్యాక్ సైడ్ 4 సైడ్తో వెళ్ళిపోవచ్చు. అలా కాదు, ఇన్స్ట్రుమెంట్ కొద్దిగా డిఫరెన్స్ ఉన్నది అంటే ఇంటర్మీడియట్ సైడ్స్ కూడా తీసుకుంటాం. సో మనం అబ్జర్వ్ చేస్తే నేను ఫస్ట్ తీసుకున్నది
ఫస్ట్ 2 టైమ్స్ చేశాను అన్నాను కదా, ఇది బెంచ్ మార్క్. ఈ బెంచ్ మార్క్లో మన ఇన్స్ట్రుమెంట్ ఆ కొండ మీద పెట్టాను కదా, కొండ మీద పెట్టి తీసుకున్నప్పుడు 1.5 రీడింగ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి 5.3 వచ్చింది. అంటే నేను ఎంత హైట్లో ఉన్నానో కెనాల్ బండ్ అనేది ఎంత లో లెవెల్లో ఉన్నదో చూసుకోండి. 5.3లో వచ్చిన తర్వాత నేను ఇన్స్ట్రుమెంట్ చేంజ్ చేసిన తర్వాత అటుపక్క బండ మీద పెట్టలేదు, సో స్లోప్లో పెట్టడం వల్ల 1.5 రీడింగ్ వచ్చింది. 1.5 అయ్యాక ఇన్స్ట్రుమెంట్ మళ్ళీ చేంజ్ చేయకుండా బ్యాక్ సైడ్ తీసుకుని అక్కడి నుంచి ఫ్రంట్కి చూస్తే బండి మీద లేనన్నాను కదా, నేను స్లోప్లో ఉండటం వల్ల బండి మీద చూస్తే 0.8 రీడింగ్ వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి ఇన్స్ట్రుమెంట్ చేంజ్ చేసుకుని 1.635 వచ్చింది బ్యాక్ సైడ్. నాకు కావాల్సిన పాయింట్ దగ్గర 0.61 వచ్చింది. సో ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది నేను తర్వాత చెప్తా. సేమ్ అదే విధంగా మళ్ళీ అటు నుంచి చేసుకొచ్చా ఇన్స్ట్రుమెంట్ అక్కడ నుంచి. బాక్స్ అక్కడే వదిలేసినట్టు ఉన్నానండి, ఇందాక అటు పట్టుకెళ్ళాం కదా గడ్డ చూస్తుంది తేవచ్చులేండి. అది పక్కన పెట్టి ఉంచి అటు నుంచి వస్తారు కదా, వాళ్ళు ఇప్పుడు వంట చేసుకుంటూ వస్తాడు కదా మనిషిని, వాళ్ళు తెప్పి పంపామనండి నేను పెడతా. సో మళ్ళీ అటు నుంచి మనం క్రాస్ చెక్ చేసుకుంటున్నప్పుడు ఫస్ట్ రీడింగ్ తీసుకున్నాం. ఫస్ట్ రీడింగ్ అంటే నాకు ఇటు పక్కన ఉన్న బెంచ్ మార్క్ ఏదైతే అటుపక్క ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నా అది లాస్ట్ రీడింగ్ వచ్చింది కదా, ఆ రీడింగ్ తీసుకున్నా. అంటే ఇన్స్ట్రుమెంట్ పాద్యం ఉంచి ఇటుపక్క పెట్టు. సో ఈసారి ఏం చేశానంటే నాకు చేంజ్ పాయింట్స్ ఎక్కువ వద్దని చెప్పి నేను మధ్యలో ఎక్కువ పెట్టకుండా సో ఓన్లీ సింగిల్ దాంట్లో పెట్టుకున్నా. దాని గురించి నాకు ఇందాక 3 సైడ్స్ 3 టైమ్స్ చేంజ్ చేశా అబ్జర్వ్ చేసినట్టయితే. ఇప్పుడు జస్ట్ 2 టైమ్స్ చేంజ్ చేశా. ఇన్స్ట్రుమెంట్ కనిపిస్తుంది కదా, మధ్యలో 3 లెగ్స్ ఏదైతే పెట్టున్నా అది ఇన్స్ట్రుమెంట్. ఇందాక 3 టైమ్స్ చేంజ్ చేశా, ఇప్పుడు వచ్చేటప్పుడు 2 టైమ్స్ చేంజ్ చేశా. సో ఫస్ట్ నాకు ఎక్కడైతే కారాలు కావాలో అక్కడ రీడింగ్ తీసుకున్నా, దాని నుంచి అది బ్యాక్ సైడ్ అనుకున్నాం, దాని నుంచి 4 సైడ్ మళ్ళీ ఇన్స్ట్రుమెంట్ చేంజ్ చేయకుండా స్టాఫ్ని చేంజ్ చేసి ఒక 4 సైడ్ తీసుకున్నా. మళ్ళీ ఇన్స్ట్రుమెంట్ని చేంజ్ చేసి స్టాఫ్ని అక్కడే ఉంచి అక్కడి నుంచి మళ్ళీ 4 సైడ్ తీసుకున్నా, బ్యాక్ సైడ్ తీసుకున్నా, మళ్ళీ లాస్ట్ 4 సైడ్ వచ్చింది. సో ఈ విధంగా రీడింగ్స్ అనేవి తీసుకున్న తర్వాత క్యాలిక్యులేషన్ అనేది ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో పెడతా. అండ్ ఇన్స్ట్రుమెంట్ ఎలా సెట్ చేయాలో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు దీని ముందు వీడియో చూడండి. ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే మీకు ఏమైనా వీడియోస్ కావాలనుకున్నా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కన్ఫామ్గా ఫ్యూచర్ వీడియోస్లో వాటిని కూడా తీసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.